పూర్తి రాజ్యాంగబద్ధంగా పాలన సాగించుకునే రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని ఏఐటీయూసీ బ్రాంచ్ నాయకులు విజేందర్, సిపిఐ పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్ అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో, అలాగే సిక్స్ ఇంగ్లాండ్ సమీపంలోని ఎర్ర చెరువు, భగత్ సింగ్ కాలనీలో నాయకులు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఏఐటీయూసీ కార్యాలయంలో బ్రాంచ్ నాయకులు విజేందర్, భగత్ సింగ్ కాలనీలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సుత్కు ప్రవీణ్ పార్టీ నాయకులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక భగత్ సింగ్ కాలనీలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ గణతంత్ర వేడుకలు చేసుకోవడానికి ప్రధాన కారణం భారతదేశంలో రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నటువంటి రోజు, అమలు చేసుకున్నటువంటి రోజు జనవరి 26వ తేదీన ప్రభుత్వాలు ఈరోజు భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు అంతకుముందు గారి మనువాద రాజ్యాంగం మాత్రమే ఉండేది. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశ ప్రజలందరికీ ఆలోచించి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇతర మతాలకు అనుగుణంగా అందరికీ ఈరోజు భారత రాజ్యాంగాన్ని సమానంగా రాసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు పరిచినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఈరోజు మనోధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువన్నీ కూడా ఈరోజు తీసేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మళ్ళా మనోధర్మ రాజ్యాంగాన్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో ఈరోజు బీజేపీ పార్టీ కుట్ర చేస్తుంది. అవన్నీ కూడా ప్రజలంతా కూడా ఆలోచన చేసి అలాంటి పార్టీలను బొందపెట్టాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు, నివాళులు తెలియజేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని మనం అందరం వారిని స్మరించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ రాజ్యాంగంలో ఉన్న లోటుపాట్లను కూడా సరిచేసి ఇంకా పేద ప్రజలకు డాక్టర్ బాబాసాహెబ్ రాయించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను పూర్తి స్థాయిలో ఇంకా అమలు జరగలేదనేది భారత కమ్యూనిస్ట్ పార్టీగా మా అభిప్రాయం. ఎందుకంటే ఈ భారతదేశంలో జనజీవనం ఉన్నంత వరకు డాక్టర్ బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మనం అందరం ఒక గ్రంథంలాగా ఆచరించాల్సిందే. వారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్న హక్కులను ప్రతి ఒక్కరూ వాటిని వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పౌరులందరినీ కోరుతూ, ఈ భారతదేశంలో ఈ కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో హక్కులు కల్పించకుండా ఇప్పటికి కూడా ఇంకా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. రాబోయే రోజుల్లోనైనా కనీసం బాబాసాహెబ్ ఏదైతే కోరుకున్నారో ఆ రాజ్యాంగాన్ని అమలు పరిచి భారత పౌరులందరికీ సర్వ హక్కులు కల్పించి భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.